తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి సాక్షిపై తన అక్కసు ప్రదర్శించారు. మహానాడు సమావేశాలకు సాక్షి మీడియా గ్రూప్పై నిషేధం విధించారు. సాక్షి గ్రూప్ మీడియా సంస్థల ప్రతినిధులకు పాస్లు జారీ చేయవద్దని పార్టీ మీడియా కమిటీకి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. టీడీపీ గత 2 ఏళ్లుగా సాక్షి మీడియా గ్రూప్ ప్రతినిధులను ఏ సమావేశానికి అనుమతించడం లేదు. నిజానికి ఏ రాజకీయ పార్టీ అయినా రాజ్యాంగ పరిధిలో ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 29A of 2కు లోబడి పనిచేయాల్సి ఉంటుంది. వ్యతిరేక వార్తలు రాస్తున్నారన్న ఏకైక కారణంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అశేష పాఠకాదరణ పొందిన పత్రికను రానివ్వకుండా అడ్డుకోవడంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. సాక్షి మీడియాతో పాటు మరో మీడియా సంస్థ మీద టీడీపీ విధించిన నిషేధాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని వివిధ పాత్రికేయ సంఘాలు డిమాండ్ చేశాయి. అధికార పార్టీ తనకు నచ్చని మీడియాపై ఇలా వ్యవహరించడం ప్రజాస్వామ్యాన్ని కాలరాయడమేనని జర్నలిస్టు సంఘాలు స్పష్టం చేశాయి.